ఆకాశంలో విజయకేతనం ఎగురవేసి సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగు సిరి రవీంద్ర శేఖర్ సిరిగిరి ప్రపంచ చిత్రపటంలో సిరిగిరికి ప్రముఖ స్థానం కల్పించి పుట్టిన తెలుగు గడ్డ మీద అభిమానంతో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మన కల్చర్ అయిన అగ్రికల్చర్ ఫీల్డ్ లో ప్రవేశించి ఫ్రెస్కో అనే సంస్థను స్థాపించి 800 ఎకరాల సువిశాలమైన క్షేత్రంలో హైడ్రోపోనిక్ టెక్నాలజీతో కూరగాయలు పండిస్తూ అందులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న వ్యక్తి రవీంద్ర శేఖర్ సిరిగిరి. ఆయన ప్రతి అడుగులోనూ చేదోడు వాదోడుగా ఉంటూ వైఫ్ అంటే బెటర్ హాఫ్ అని కాక బెస్ట్ హాఫ్ గా నిలిచిన వ్యక్తి శ్రీమతి అనుపమ సిరిగిరి. తెలుగు పాట అంటే ఎంకి పాట, తెలుగు ఆట అంటే కోలాటం, తెలుగు వంట అంటే గోంగూర, తెలుగు హీరోలంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అన్నట్లు తెలుగు పెళ్ళంటే సిరిగిరి వారి పెళ్లి అన్నంత ఘనంగా తమ ఇంట కళ్యాణాన్ని జరిపించిన ప్రముఖ తెలుగు కుటుంబం సిరిగిరి రవీంద్ర అండ్ ఫ్యామిలీ. జనవరి 14 సంక్రాంతి రోజున రోహిత్ జన్మించడంతో సిరిగిరి ఫ్యామిలీలో కొత్త సిరి చేరినట్లయింది. 7 ఏళ్ల వయసు వరకు హైదరాబాద్ లోనే సందడి చేసిన రోహిత్ తన తల్లిదండ్రుల వ్యాపార రీత్యా లోని ఆక్లాండ్ లో ఆలు నేర్చుకున్నాడు. స్కూల్ డేస్ లో స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే రోహిత్ తన 11th ఇయర్ లోనే ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ చేసి ఆక్లాండ్ ఆడియన్స్ ని అదరగొట్టడంతో పాటు ఇప్పటిదాకా 150 ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేసిన రోహిత్ అన్నిట్లోనూ రోహిత్ సాధించాడు. చిన్నతనం నుంచి రోహిత్ ని గమనిస్తూ వచ్చిన ఫాదర్ అతని డాన్స్ లో గ్రేస్ ను, యాక్టింగ్ లో స్కిల్స్ ను గుర్తించి ఆ దిశగా అతన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. సరైన అవకాశం దొరికితేనే స్వరంగేట్రం చేయాలని చూస్తున్న సమయంలో MSc లో గోల్డ్ మెడల్ సాధించి PhD చేసి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయడమే కాక ఫిల్మ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ప్రముఖ నిర్మాణ సంస్థ RR మూవీ మేకర్స్ లో చేరి దర్శకత్వ శాఖతో పాటు అన్ని శాఖలపై అవగాహన పెంచుకున్న డాక్టర్ ఎల్ వాసుదేవ తన స్క్రిప్ట్ కి యాప్ట్ అయ్యే హీరో కోసం వెతుకుతున్న సమయంలో కావాల్సిన అన్ని లక్షణాలు రోహిత్ లో కనిపించడంతో రోహిత్ ని యాక్టింగ్ లో, డైలాగ్ డిక్షన్ లోనే కాక సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలో ప్రొఫెషనల్స్ తో శిక్షణని ఇప్పించి తనకు అనుగుణంగా మలుచుకున్నారు డాక్టర్ ఎల్ వాసుదేవ. హీరోలోని చివరి అక్షరమే రోహిత్ లోనే మొదటి అక్షరం అవ్వడంతోనే అర్థమవుతుంది రోహిత్ లోనే హీరో ఉన్నాడని. అందుకే రోహిత్ హీరోగా మారి మన ముందుకి రాబోతున్నాడు. ఫస్ట్ ఫిల్మ్ ఫర్ డైరెక్టర్, ఫస్ట్ ఫిల్మ్ ఫర్ హీరో and first film for the production house. These trio together are going to introduce a new language, that is love language. No grammar, only glamour. Vasu Team International banner పై తెరకెక్కుతున్న చిత్రం with best compliments from Dr. Venkat. రవీంద్ర గారు వారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మురళీమోహన్ గారు మీరు రావాలి, మీ చేతుల మీదే జరగాలి, మీ సలహా సంప్రదింపుతోనే జరగాలి అని నాకు చాలా ఎక్కువ విలువిస్తున్నారు. నాకు అంత విలువకి నేను అర్హత ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ వారి ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా సరే వారికి నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. మేము కట్టుతున్న బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కొట్టుకున్న మా బిల్డింగ్ ఓనర్గా మా సంస్థలోకి వచ్చి అప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా వచ్చిన రోజు నుంచి కూడా ఆయన అంటే మాకు ఒక గొప్ప ఇంప్రెషన్, అలాగే మేమంటే కూడా వారికి ఒక గొప్ప ఇంప్రెషన్ ఉంటాం. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా ఆయన ముందుగా వచ్చి చెప్పటం, ఆ సలహాలు తీసుకోవటం చేయటం అలా జరుగుతూ వచ్చింది. అంతటి విలువ నాకు ఇచ్చినందుకు వారి దంపతులకి ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవదని. కానీ కొంతమంది రచ్చ గెలిచి తర్వాత ఇంటికి వెళుద్దామని వస్తారు. అలాంటి వారిలో రవీంద్ర శేఖర్ సిరిగిరి గారు ఒకరు. ఆయన పుట్టి పెరిగిందంతా ఇక్కడే అయినా కూడా
వ్యాపారం కోసం న్యూజిలాండ్ వెళ్ళి ఆక్లాండ్ సిటీలో అక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, వ్యాపారం అభివృద్ధి దేశంగానే దేశంలోకి వెళ్ళి చేయటం అంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తూ ఎన్ని సమస్యలు వస్తాయో కూడా మీకు అందరికీ తెలుసు. వాటిలన్నింటినీ కూడా భరించి ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్ గా ఆయన పేరు ప్రఖ్యాతులతో పంచారు అక్కడ. అలాగే వారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రతి ప్రయత్నంలోనూ అర్ధాంగి ఆవిడ అనుపమ గారు, అర్ధాంగి అనే దానికంటే కూడా ఫుల్లాంగి అనాలి. అంటే అర్ధాంగి అంటే సగమే. ఆయన మనస్సు, ఆయన గుండె అంతా కూడా ఆవిడే. పైకి ప్రతిప్పుడు నవ్వుతానే ఉంటుంది, కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా దీర్ఘంగా ఆలోచించి ఆయన్ని ఎలా ముందుకు నడిపించాలో కూడా నడిపిస్తూ, ఎక్కడ కళ్ళు వేసి వెనక్కలాగానో కూడా లాగుతూ ఆయనకి చేదోడు వాదోడుగా ఇవాళ ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ప్రతి దానిలో కూడా ఆవిడ హస్తం చాలా ఎక్కువ ఉంది. అలాంటి ఆదర్శ దంపతులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కడ న్యూజిలాండ్లో బాగా సంపాదించి అక్కడే ఉన్నా కూడా, ఎవరైనా కానీ న్యూజిలాండ్ సిటీ, ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు కూడా చాలా సిటీలు తిరిగారు ఆయన. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ నాకు తెలిసినంత వరకు. ఏ విధమైనటువంటి క్రైమ్ అనేది లేకుండా, క్రైమ్ పర్సంటేజ్ కూడా మినిమం క్రైమ్ పర్సంటేజ్తో ఉన్న ఒక అద్భుతమైన సిటీ. నేను కూడా చాలా దేశాలు తిరిగాను, కానీ నాకు అన్ని దేశాల కంటే కూడా న్యూజిలాండ్ చాలా ఎక్కువగా నచ్చింది. ఈ రోజు సాయంత్రం ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు, సినిమా సోదరులకు, చివరగా నా బంధుమిత్రులకు ఇంత సమయం తీసి ఇక్కడ వచ్చినందుకు అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పెద్దబ్బాయి రో ఫస్ట్ టైం టాలీవుడ్లోకి ఇంట్రొడక్షన్ చేయడానికి గౌరవనీయులైన మురళీమోహన్ గారిని ఈ లాంచింగ్ చేయడానికి నిన్నట ఈ యాక్సెప్టెడ్. నాకు వారి గురించి కొంతే తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం తెలిసిందని అనిపించింది. ఇంకా చాలా ఉండి ఉంటుంది బహుశా. ఎందుకంటే న్యూజిలాండ్ గురించి చెప్పారు కదా, ఆ న్యూజిలాండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మురళీమోహన్ గారే కాదు, ఎవరు వెళ్ళినా అమ్మయ్య మన రిటైర్మెంట్ ఇక్కడ ఉండాలి, హ్యాపీగా ఇక్కడ ఉండిపోవచ్చు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే అక్కడ క్రైమ్ 0.00.1 అంత తక్కువ. వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ, క్రైమ్ చాలా తక్కువ ఉండేది. అక్కడ అందరి మనుషుల్లో ఒక ప్లెజెంట్నెస్ ఉంటుందండి. ఎవరు టెన్షన్స్ ఏం కనపడవు, చాలా రేర్ అనమాట. వాళ్ళు మనకి ఎక్కడ కనపడరు. సో అలాంటి వాతావరణంలో, అంటే పొల్యూషన్ లేని వాతావరణంలో అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి బాగా డెవలప్ అయ్యి, అక్కడి నుంచి మన భారతదేశం కావాలనుకునే సంస్కారంతో, ఆ ప్రేమతోటి ఇక్కడికి వచ్చి, పైగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వ్యాపారం చూడండి ఎలాంటిదో. 800 acres అందరికీ కూరగాయలు పెట్టే వ్యాపారం అని అంటే హౌ నైస్ హిజ్ మైండ్ ఈజ్ అండ్ హౌ నైస్ హిజ్ ఫేస్ ఈజ్. ఆయన ఇందాక వచ్చి చెప్తూ ఉంటే మా పెద్ద అబ్బాయి అంటే ఈయనే ఒక అబ్బాయిలాగా ఉన్నారు కదా, పెద్ద అబ్బాయి అంటున్నారేంటి అని నేను సర్ప్రైజ్ అయ్యా. అంటే కేవలం ఆ ప్లెజెంట్నెస్, ఆ ఫీలింగ్, వారు పెంచుకున్నటువంటి ఆ మైండ్, వీటిలన్నిటి మధ్య ఆయన అట్మాస్ఫియర్ కానీ ఎవ్రీథింగ్ చాలా కూల్గా, హాయిగా, ప్రశాంతంగా, సౌఖ్యంగా, చక్కగా ఉంటుందనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. సో అలాంటి ఫ్యామిలీలోంచి వాళ్ళు ఒక మంచి అబ్బాయి మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నాడు అని అంటే నో డౌట్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరికి నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ నాకు మొదటి నుంచి తెలుసు. నేను వాసు ఈ సినిమా స్టోరీ గురించి చాలాసార్లు చాలా రకాలుగా చర్చించుకున్నాము. ఉన్న ప్రతి చోట కూడా ఈ సినిమా ఒక నిజంగా చాలా మంచి సినిమా. స్టోరీలో ఒక పట్టుంది, ఒక దమ్ముంది. ఖచ్చితంగా ఒక దాన్ని వింటున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఒక మంచి గొప్ప సినిమా స్టోరీ వింటున్నటువంటి అనుభూతి నాకు కలిగింది. ఆ స్టోరీ వెంట, వాసు వెన్నంటే నేను కూడా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే దీంట్లో చాలా తర్జన జరిగిన తర్వాత నాకు ఇది చూసిన తర్వాత ఈ సినిమాకి, ఈ కథకి ఇతరే కరెక్ట్ హీరో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ గ్రేట్. చాలా చర్చిన తర్వాత మంచి హీరోని అనుకున్నారు. మరి హీరో 11 ఏళ్ళ నుంచే ఆయన అన్నింటిలో ప్రావీణ్యత సాధించున్నాడు. ఈ కథకి సరైనటువంటి హీరో. అదేవిధంగా వాసుదేవ మంచి పట్టుదలగా ఉన్నటువంటి మనిషి. ఆర్ఆర్ సంస్థలో అన్ని శాఖల్లో కూడా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అన్ని శాఖల్లో కూడా మరి పాండిత్యం సంపాదించుకున్నటువంటి మనిషి వాసుదేవ. ఆయన వెనక ఈ సినిమా
పూర్తయ్యేంత వరకు నేను ఆయన వెన్నంటే ఉంటాను. మొత్తం ప్రతి దానికి సహాయపడుతూనే ఉంటాను. వాసుదేవ ఈ సినిమాకి అభివృద్ధి సాధించాలని, గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్ర శేఖర్ గారి గురించి మురళీమోహన్ గారు చాలా చక్కగా వివరించారు. అంత మంచి అభిరుచి ఉన్నటువంటి రవీంద్ర శేఖర్ గారి ఒక అడుగుజాడల్లో ఆ అభిరుచిని కలబోసుకుని ఎదిగినటువంటి ఒక కళాకారుడు తెలుగు సినిమా పరిశ్రమకు రావడం అనేది డెఫినెట్గా మనందరికీ సంతోషించదగిన విషయం. కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఒక అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి హీరోని మనం చూడబోతున్నాం అనేది ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ ద్వారా మనకు అర్థమైంది. అలాగే ఈ సినిమాని ప్లాన్ చేసినటువంటి వాసుదేవ గత 5-6 సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను. మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో అన్ని విభాగాల్లోని కూడా వెంకట గారి ప్రోత్సాహంతో పూర్తి శిక్షణ తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి ఈగో కూడా ఫీల్ అవ్వకుండా, ఇది కేవలం ఒక డైరెక్టర్గా అతని మనసులో మొదటి రోజు నుంచి కూడా డైరెక్టర్ అవ్వాలనే ఆశ ఉంది, ఆలోచన ఉంది. దాని కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఎన్నో మెలకువల్ని అతను నేర్చుకోవడం జరిగింది. నేర్చుకుని కేవలం డైరెక్టర్ అంటే ఓన్లీ డైరెక్షన్ విభాగమే కాకుండా సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లోని కూడా నాకు పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కావాలి అని ఆ తపంతో ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో అన్ని రకాలైనటువంటి అనుభవాన్ని సంపాదించుకుని ఇవాళ కాన్ఫిడెంట్గా వెంకట గారి ఆశీస్సులతో తను ఒక సినిమాని ప్లాన్ చేసుకుని తన డైరెక్షన్లో ఈ లవ్ లాంగ్వేజ్ అనే సినిమాని నిర్మిస్తున్న సందర్భంగా అతనికి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వాసు. మొట్టమొదటిసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఒక మంచి సినిమాకి రావటం అనేది నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను కూడా. అతని చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పెద్ద వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ లేనటువంటి కొద్దిమంది కూడా అతనికి చాలా అడ్వైజ్ ఇస్తూ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా మన ముందుకు తీసుకురావాల్సిందిగా అతన్ని కోరటం, అతనికి ఉన్నటువంటి భావాలని మిగతా వాళ్ళతో పంచుకొని వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వృత్తిలోకి వస్తాడంటంలో నాకేమాత్రం సందేహం లేదు. అతను చాలా మంచి ఆశయంతో, ఏమాత్రం వల్గారిటీ లేకుండా ఉండేటువంటి ఒక మంచి సినిమా తీయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. సినిమా అయిపోయేంత వరకు కూడా ఆ మాటకి న్యాయం పూర్తిగా చేయాలని నేను అతన్ని సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క అడ్వైజ్లో ఆయన 4-5 సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మెళకువలను నేర్చుకున్నటువంటి చాలా వాస్తవం కూడా. అలాగే ఈ రోహిత్కి అఖండమైనటువంటి విజయం, మొట్టమొదటి సినిమా నుంచే హీరోగా రావాలని కోరుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి శుభాభినందనలు నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.